హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను రోజ్ వాటర్ మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడైతే ఫ్రెష్ రోజెస్ తీసుకున్నాను. సో వాటిని ఇలా మొత్తం రేకులన్నీ ఇలా తీసేసి సో అందులో కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఒక 4 to 5 రోజెస్ అయితే తీసుకున్నాను. మీరు అంటే మీ ఇష్టం, ఇంకా 4 to 10 వరకైనా తీసుకోవచ్చు. సో ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని అయితే మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలి. సో ఇలా అదైతే స్లోగా ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఒక 10 to 15 minutes వరకు అలా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకైతే ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచుకొని బాయిల్ చేయాలి. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సో పక్కకి తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనం చల్లారిన తర్వాతనే దీన్ని మనం స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, సో అందులో అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఇలా మనం సింపుల్గానే ఇంట్లోనే రోజ్ వాటర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మనం ఇలా వీలున్నప్పుడు, అంటే ఇంట్లో ఎక్కువ రోజెస్ ఉన్నాయి అన్నప్పుడు సో ఇలా అయితే రోజెస్తో మనం సింపుల్గా రోజ్ వాటర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం బయట దొరికే రోజ్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ రోజ్ వాటర్ వల్ల అయితే మనకు చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను ఇలా వాటర్ని సపరేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే చూసారా మనకు లైట్ పింక్ కలర్లో అయితే వచ్చేసినాయి వాటర్. సో దీన్ని అయితే నేను ఒక స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకుంటున్నాను. సో ఇలా స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకుంటే మనకేంటంటే సో ఇలా మన ఫేస్కి ఎప్పుడైనా టైర్డ్గా అనిపించినా, లేదంటే ఇలా ట్యాన్గా ఉన్న ఫేస్ ఇది మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఫేస్ పైన. సో మనకైతే చాలా రిలీఫ్ అండ్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఫిల్ చేసుకున్న ఈ బాటిల్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో కూల్గా వాటర్ బాగుంటాయి. సో అలా మనం ఆ వాటర్ని ఆ ఫేస్ పైన స్ప్రే చేసుకొని సో ఇలా స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. ఫేస్ పైన స్ప్రే చేసుకొని స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అలాగే ఈ టైట్నెస్ అయితే పోతుంది. చాలా ఫ్రెష్ అండ్ రిలీఫ్ ఫీలింగ్ ఉంటుంది. మెయిన్గా మనకి సమ్మర్లో ఫేస్ అంతా ఇలా ట్యాన్ అయిపోవడం, లేదంటే ఆయిలీ అయిపోవడం అవుతూ ఉంటుంది. సో ఇలా మనం రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల అయితే మనకు ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్లో మనకి ఏంటంటే pH లెవెల్స్ అయితే అన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ pH లెవెల్స్ అయితే ఇది బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. సో దట్ మన స్కిన్ అయితే చాలా నీట్గా బాగుంటుంది. ఓకే అండి, ఇలా సింపుల్గా ఇంట్లోనే రోజ్ వాటర్ తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం బయట మార్కెట్లో దొరికే రోజ్ వాటర్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.